నీకు మంచిగా జరగాలంటే మంచి ఫలితాలు ఇచ్చి దాన్ని సరిచేస్తాడు, చెడుగా జరగాలంటే చెడు ఫలితాలు ఇచ్చి దాన్ని సరిచేస్తాడు. అది మనలో ఉంటుంది, మనం పాజిటివా నెగిటివ్ అని. మనం పాజిటివ్ అయితే ఆ పాజిటివ్ని ఇంకొంచెం పెంచేలాగా చేస్తాడు, మనం నెగిటివ్ అయితే ఆ నెగిటివ్ని డిలీట్ చేసేసి వెళ్ళిపోతాడు అనమాట. అది శని యొక్క కర్మఫలాలు అనమాట, కర్మదాత అనమాట, దండనాయకుడు, కర్మఫల ప్రదాత శని. కాబట్టి 9వ స్థానంలో పితృ సంబంధమైన వ్యవహారాలు ఏమైనా ఉంటే, తండ్రి గారితో ఏమైనా విభేదాలు ఉంటే చక్కగా వెళ్ళి మాట్లాడుకుంటే అవన్నీ కూడా పరిష్కారం అయ్యే కాలం అనమాట. నెక్స్ట్ 4వ స్థానం, మిథున రాశి వాళ్ళకి 4వ స్థానంలో కేతు గ్రహ ప్రభావం చూపిస్తుంది. కేతు అంటే 4వ స్థానంకి ఒక రకంగా బలమైనా సరే వీక్ అనమాట. కేతు ఏ స్థానంలో అయితే ఉంటాడో ఆ స్థానం కొంచెం వీక్ అయిపోతుంది. కానీ మీకేం జరుగుతుంది, 4వ స్థానంలో కేతు ఉన్నా కూడా మీకు గురు దృష్టి ఉంది అక్కడ.